మీ అందరికీ వాడి మీద ఉన్నంత ప్రేమ వాడికి మీ మీద లేదు. లేదని మీరెలా చెప్పగలుగుతున్నారు? వాడు మొరటోడు కావచ్చు, కానీ కసాయివాడు మాత్రం కాదు. అది కాదు, నా మాట విను ప్లీజ్. నాకు నమ్మకం ఉంది. ఏంటే అంతా చెప్పేశావా? ఎస్కేప్ అయిపోతుందా తను? నువ్వెంత చెప్పినా తనని ఎలా తీసుకుపోవాలో నాకు బాగా తెలుసు. ఇక్కడే నుంచుని చూడు. చిన్నప్పటి నుంచి నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే. వాడిని జైలుకి పంపించాను. ఇప్పుడు తనని తీసుకెళ్లి వాడి దగ్గరే వదిలేస్తాను. ఇప్పుడు మా అమ్మకి ఎవరే దిక్కు? నేనొక్కడ్నే. ముందు జరగబోయేది కూడా అదేనే. చెల్లమ్మా, ఎక్కడెక్కడ వెతికానో తెలుసామా నిన్ను? ఏంటమ్మా అలా ఉన్నావు? ఓహో, ఈ అన్నయ్యని చూసి షాక్ అయ్యావా? ప్రతి ఏడాది 2 రోజుల ముందే రాఖీ కట్టడానికి వచ్చేదానివి. ఈ ఏడాది అన్నయ్యని మర్చిపోయావా? మర్చిపోలేదుగా. ఈ అన్నయ్యని మర్చిపోలేదు కదా. ఓ, కట్టడానికి రాఖీ లేదా? నేను తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కట్టు. సంవత్సరాలుగా ఎదురు చూసానో తెలుసా? సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. చెల్లి రాఖీ కడితే అన్నయ్య ఆ చెల్లెలికి గిఫ్ట్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం అమ్మా. కానీ నా చెల్లెలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలమ్మా నేను? పర్వాలేదన్నయ్య. అలా అనకూడదమ్మా. నువ్వు ఫస్ట్ టైం రాఖీ కట్టావు. లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అలాగే నువ్వు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నాతో అంటే ఈ అన్నయ్యతో వస్తావు కదమ్మా? సరే అన్నయ్య, వస్తాను. మరి రామా. ఏమైందమ్మా? వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుందా? నాకెందుకన్నయ్య భయం? నువ్వున్నావుగా. ఈ రోజు మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు కదా, అందుకే. మీ అందరికీ ఒక స్పెషల్ ట్రీట్ ఇద్దామని వచ్చాను. మై డార్లింగ్, అందరూ తన వాళ్ళ కోసం పనిచేస్తే నువ్వు తన వాళ్ళని కూడా లెక్క చేయకుండా పనిచేస్తావు. ఐ లవ్ యూ. రేయ్, తీసుకురండి రా. రేయ్, వెళ్ళండి రా. ఇంకా చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఎవడైనా ముందుకొచ్చాడో నరుకుతా. రేయ్ శివ, ఎవరడ్డాకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను కొట్టాలని డిజైర్ అయిపోయానంటే అడ్డా ఎవడిదైతే ఏంటి? అడ్డంగా ఎవడొచ్చినా సరే తొక్కేసి కాలు మీద కాలేసుకుని మీసం తిప్పుతా.
ఏంట్రా టోనే చేంజ్ అయింది? ఒక టోన్ మాత్రమే కాదురా, అక్కడ కూర్చునుంది కదా తను నా ఎంటైర్ క్యారెక్టర్ నే మార్చేసింది. నేనెంత ఇడియట్ లోఫర్ పాపిని వర్స్ట్ నా కొడుకునంటే నన్ను కాళ్ళకేసుకున్న చెప్పులు వదిలే చోట కూడా కూర్చోపెట్టకూడదు. అలాంటిది నా కాళ్ల మీద పడి ఏమందో తెలుసా? ఆశీర్వదించన్నయ్యా అంది. ఈ చేత్తో ఎన్నో పాపాలు చేసిన ఒక్కరోజు కూడా ఈ చెయ్యి షేక్ కావలేదు. కానీ తను రాఖీ కడుతుంటే నా చెయ్యి షేక్ అవడమే కాదు, ఏకంగా నేనే షేక్ అయిపోయా. తను నా కాళ్ల మీద పడినప్పుడు తన కన్నీళ్లతో నా కాళ్లు తడిచాయి. నా తలకెక్కిన పొగరంతా తన కన్నీటితో కడిగి పారేసింది. ప్రేమాన బంధాల్లో ఇంత పవర్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. లైఫ్ లో ఫస్ట్ టైం. వింటున్నావా? లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బు కంటే ప్రేమకే పవర్ ఉందనిపించింది. చిన్న వయసులో మా నాన్న వస్తాడన్న నా నమ్మకం అబద్ధమైనట్టుగా మా అన్నయ్య వస్తాడన్న తన నమ్మకం కూడా అబద్ధం కాకూడదని డిసైడ్ అయిపోయా. నేను మోసం చేస్తున్నానని తెలిసి కూడా నేను పిలిచిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా అన్నయ్యని వచ్చింది కదా, ఆ నమ్మకాన్ని మోసం చెయ్యకూడదని ఫిక్స్ అయిపోయా. అందుకే తనని నాతోనే తీసుకొచ్చాను. ఇదంతా తన ముందు చేస్తున్నది నేనేంటన్నది ప్రూవ్ చేసుకోవడానికి కాదురా, ప్రతి ఒక్క చెల్లెల ముందు తన అన్నయ్య వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అని ఇలాంటి వెధవన కొడుకుల ముందు ప్రూవ్ చేయడానికి. నీ వెనకాల తనుంటే నా వెనకాల ఎవరున్నారో తెలుసుగా? మై డాడ్ జేబీ ద కింగ్ మేకర్. ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే అడుగు, ఇంకో సూట్ కేసు పారేస్తా. చేతికి కట్టిన ఆధారం కట్ చేసి తను నువ్వే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ బేబే. అడ్రస్ తెలుసుకుని సర్వీస్ చేయడానికి నేను కొరియర్ బాయ్ కాదురా, ఫైటర్. కొడితే ఎవడు అడ్రస్ అయినా గల్లం తవ్వాల్సిందే. పోయాడికి నా పేరు చెప్పండి. చేసేదంతా చూస్తూ సైలెంట్ గా ఉండడానికి ఆ శివుడి ముందున్న నందిని కాదురా, ఆ దుర్గమ్మను మోసుకు తిరిగే సింహాన్ని. వాడికున్న పవర్ అంతా యూజ్ చేయని, వాడికున్న జనాన్ని యూజ్ చేయని, లేదా వాడికి ఏదైనా ఇక్కడ దమ్ము కాని ఉంటే అది కూడా యూజ్ చేసినా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్. ఒక్కడనే వస్తా, చూసింది తలకెక్కే లోపు అంతా ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతానంతే. బచ్చాగాళ్ళు సింపుల్ గా ఒక్కడిచ్చినందుకే లేవకుండా పడుకున్నారు. నేను సీరియస్ గా కొడితే స్ట్రైట్ గా కాటికే. ఏంట్రా చూస్తూ నించున్నారు? ఒకరు నింపుకొని పంజా విసరడానికి వచ్చిన ఆ సింహాన్ని చీల్చి సముద్రంలో పారేయండి. ఎక్కడున్నాడో ఫోన్ చేసుకుని. ఓకే సార్. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా. వచ్చేస్తున్నాడు. ఆన్ ద వే. ఈరోజు వాడు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళై సంసారం చేసే ముందు కొంచెం సంస్కారం నేర్పిద్దామని వేలాడ తీశా. నా కొడుకేమైనా అయిందో? అది కూడా నీ చేతిలోనే ఉందిరా. ఏం కావాలా నీకు? ముందు వదిలే. జైల్లో ఉన్న ఆ మనిషిని
ముందొదిలేయ్. ఆ ఏరియాలో హాస్పిటల్ కట్టాలనుకున్న నీ కలను ముందొదిలేయ్. వదిలేమని చెప్తాను, ఇప్పుడే వదిలేమని చెప్తాను. నా కొడుకుని మాత్రం వదిలిపెట్టు. నేను నా నీడను కూడా నమ్మన్రా. నీలాంటి కంత్రిగాడిని ఎలా నమ్ముతాను? మూసుకుని ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆయన్ని రిలీజ్ చేయించు. నువ్వు చూస్తున్నావుగా నీ కొడుకుని, నాకు కూడా ఆయన్ని చూపించు. వెళ్తున్నా. రేయ్, బండి తీరా, త్వరగా పోలీస్ స్టేషన్ పోనీ. రేయ్, వారిని రిలీజ్ చేయరా. చెప్పింది చేయరా, త్వరగా. సార్, తప్పైపోయింది. మేడం, మీరు కూడా వెళ్ళండి. వెళ్తున్నారు, కనిపిస్తుందా? వెళ్తున్నారు చూడు, వెళ్తున్నారు చూడు. ఇక్కడ రావరా. చూడు చూడు, ఇక్కడికి వచ్చారు. చూడు, చూస్తున్నావా? సరిగ్గా చూడు, సరిగ్గా వినండి, అందరూ వినండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని చేస్తున్నా. ఇక మీద ఈ స్థలం మీదే, సరేనా? చేస్తున్నాడు చూడు. నా కొడుకు ఏదైనా జరిగితే నేనొక రకమైన కంట్రీ మేడ్ పిస్టల్ లాంటోడిని. ఎదురుగా ఉన్న శత్రువుని మాత్రమే కాల్చను. సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే కన్ను పట్టుకున్న వాడిని ముందు కాల్ చేస్తా. హ్యాండిల్ మీ విత్ కేర్. మీరెంత రాక్షసుని పెంచారో తెలుసా? వాడు రాక్షసుడు కాదమ్మా, వాడి గురించి నాకు బాగా తెలుసు. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలా పెరిగాడమ్మా. వాడికి వాళ్ళ అమ్మ కావాలనే పంతం తప్ప ఎవ్వరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదమ్మా. అమ్మా అని పిలవు కా నోటితో నన్ను. చెల్లెల్ని డబ్బు కోసం తాకట్టు పెట్టినప్పుడే చచ్చిపోయాడ్రా నా కొడుకు. తను పాపం అన్నయ్య వస్తాడు అని రోజు ఎదురు చూసేది. అలాంటి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేసావు. కన్న తల్లిని ఇంత బాధ పెడితే నువ్వు నాశనం అయిపోతావు. ఈ చేత్తో నిన్నెత్తుకు పెంచానన్న ఒకే ఒక్క కారణం వల్ల నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళరు, వెళ్ళిక్కడి నుంచి. నా కళ్ళ ముందు కనిపించుకో. వెళ్ళమనండి, వాళ్ళిక్కడి నుంచి వెళ్ళమనండి. ఎన్ని రోజులు నువ్వు నన్ను తిట్టినా, చీకొట్టినా, అవమానించినా అన్ని సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను నా సొంత కొడుకని అనుకున్నాను. కానీ నువ్వు నా కూతుర్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈ స్థితికి తీసుకొచ్చావు. నీకొక సొంత చెల్లుంటే ఇలాగే చేసుండేవాడుగా.